మనల్ని ఒక ఫాలోవరు క్వశ్చన్ అడిగారు. ఏంటంటే, నాకు కాన్స్టెంట్‌గా అన్నవాహికలో అంటే ఫుడ్ పైప్‌లో ఏదో కదులుతూ ఉందని అండ్ దగ్గు కంటిన్యూయస్‌గా వస్తుంది అని క్వశ్చన్ అడిగారండి. దానికి ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీకు కాఫ్‌తో పాటు అన్నవాహికలో కదులుతుంది అనిపిస్తే దానికి మెయిన్‌గా టాప్ కాజ్ వచ్చేసి యాసిడ్ రిఫ్లెక్స్ జీఈఆర్‌డీ అంటామండి. రెండో కారణం వచ్చేసి ఈసోఫేజైటిస్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఫుడ్ పైప్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉన్నప్పుడు కూడా ఇలాగే అనిపిస్తుందండి. మూడో కారణం వచ్చేసి పోస్ట్ నాసల్ డ్రిప్ అంటే నోస్లోంచి థ్రోట్లోకి కానీ ఫుడ్ పైప్లోకి కానీ జారేటట్టుగా ఒక పదార్థం పడుతుందండి. దాన్ని పోస్ట్ నాసల్ డ్రిప్ అంటాం. అది మూడో కారణం. నాలుగో కారణం వచ్చేసి ఈసోఫేజియల్ స్పాజం. అంటే ఏంటంటే ఈసోఫేజియల్ ఫుడ్ పైప్ మజిల్స్ అనేది స్పాజంలో ఉంటాయి, అంటే టైట్గా అవుతూ ఉంటాయి. సో ఈ 4 కారణాల వల్ల మీరు చెప్పినట్టుగా దగ్గుతో పాటు పొట్టలో ఏదో కదిలినట్టుగా ఫుడ్ పైపులో కదిలినట్టుగా అనే అవకాశం ఉంటుందండి. సో ఈ సిమ్టమ్ కనుక మీకు కంటిన్యూస్గా ఉన్నట్టయితే స్పెషలిస్ట్ డాక్టర్ని ఈరోజే కన్సల్ట్ చేయండి.